తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పస్కా పండుగకు మనం ఇంకా కొద్ది గంటలలో ముందున్నాము. బలలో అనగానే రొట్టె ద్రాక్ష రసములో పాలుపొందబోతున్నాం. మనకి ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. రొట్టె ద్రాక్ష రసం మనము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాము. కాబట్టి ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాం. సంతోషంగా ఉన్న వారందరూ కూడా మరోసారి పర్వతరిద్దాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పస్కాను పున్నెటల పండుగకు అతి సమీపంగా ఉన్నాము. కొన్ని గంటల ముందు ఉన్న మనము బలలో చేవేయడానికి కొరకు ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా మనము ఆ బలలో చేవేసి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎందుకనగా అది ఆశీర్వచనపు బల్ల. ఆ బల్ల మనల్ని దీవించే బల్ల, మనల్ని బలపరిచే బల్ల, మనల్ని వర్ధిల్లింపజేసే బల్ల. వాటి పరమ తండ్రి సన్నిధిలో లేఖను మనం చూసుకొని ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 12:24 యోహాను చదువుతున్నాను, దయచేసి గమనించండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రార్థన చేసుకుందాం. భగవాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతూ వస్తుంటారు. అందరికీ సబ్బాత్ షలోం. కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప రాజా సర్వలో సృష్టికర్త మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడు అద్భుతకాలు ధరించే మా గొప్ప రాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సబ్బాత్ దినం తండ్రి, మధ్యాహ్న సమయం అందు తండ్రి మీ సన్నిధానంలో కూడి తండ్రి, తండ్రి స్తుతుల యందు తండ్రి, పాటల యందు తండ్రి, లేఖపట్నం యందు తండ్రి, మీ సన్నిధానంలో తండ్రి, మీ ఆరాధన యందు తండ్రి మీరు ఇంతవరకు మా మధ్యలో ఉండి మీరే అధ్యక్షత వహించి నడిపించిన విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినమును మీరు తరతరములకు మాకు నిత్యమైన కట్టడగా ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా పరిశుద్ధ పరుతరి మరి ముఖ్యమైన తండ్రి ఘట్టంలోకి మేము ప్రవేశింపినందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుడైన తండ్రి దయాకర్ బ్రదర్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ తండ్రి మాకు అనుగ్రహించబోతున్న ఆత్మీయ ఆహారంను బట్టి మీకే తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా పరిశుద్ధ పరుతరి ఆ పులిపిటి నుంచి తండ్రి చెప్తుండగా ఆత్మీయ ఆహారం చెప్తుండగా తండ్రి విని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి వాటిని అనుగ్రహించి వాటిని అనుసరించి నడిచే విధంగా మీరే మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిశుద్ధ పరుతరి మాట్లాడి తను కాకుండా తన పెదాలను తండ్రి మీరే మాట్లాడి తండ్రి మాకు కావలసిన ఆహారమును తండ్రి మీరే మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. వివిధ ప్రాంతాల నుంచి తండ్రి, ఆయా ప్రాంతాల నుంచి తండ్రి ఈ సబ్బాత్ దినంలో పాటించడానికి కానీ తండ్రి మీ పస్కా పండుగ దినంలో పాటించడానికి ఆయా ప్రాంతాల నుంచి ఎంతో శ్రమపడి వచ్చిన ప్రతి ఒక్క పరిశుద్ధులను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. వారు తండ్రి ఎంతో ఎదురు చూస్తున్న తండ్రి ఆత్మీయ ఆహారం గురించి మీరే సహాయం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజు పరిశుద్ధ పరుతరి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఆది నుంచి అంతవరకు అధ్యక్షత నుంచి నడిపించి తద్వారా మీ నామకు ఘనత మేము తెచ్చుకొని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి దయాకర్ బ్రదర్ మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త మెచ్చిత్తం నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, పడి చచ్చిన ఎడల అదేం చేయబడుతుందట, విస్తారముగా ఫలించును. గోధుమ గింజ మనందరికీ తెలుసు, గోధుమల ద్వారానే ఏం చేయబడతాయి,
రొట్టెలు చేయబడతాయి. ఇప్పుడు మనం యాషువ మెస్సియా శరీరము అని ఒక రొట్టెని తీసుకోబోతున్నాం. యాషువ మెస్సియా శరీరము, రొట్టె, ఈ యొక్క రెండిటిని మనము చూసుకుంటుంటే ఆయన శరీరము ఏ విధంగా నలగొట్టబడింది, ఏ విధంగా ఆయన శరీరం అప్పగింపబడుతూ వచ్చింది, ఏ విధంగా మ్రానులో ఆయన శరీరం వేలాడబడుతూ వచ్చింది, అవన్నీ మనం చూసుకుంటుంటే దానికి గోధుమ గింజకు మనం పోల్చుకోవచ్చా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఆలోచించండి. యాషువ మెస్సియా మ్రానులో వేలాడబడకుండా, రక్తము కార్చకుండా, చంపబడకుండా, ఆయన మృతి నొందకుండా ఉంటే మనం రక్షింపబడేవారమా? మనం ఫలించేవారమా? మనం ఆశీర్వదింపబడేవారమా? ఆయన సన్నిధికి వచ్చేవారమా? కాబట్టి గోధుమ గింజ పోలుస్తూ వస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు? యాషువ మెస్సియా చెప్పాడు. మన రక్షకుడిని యెహోషువ చెప్తున్న మాట. యాషువ వారితో ఇట్లని మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల. తనను గురించి తాను, ఆయన గురించి ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన జనులకు. గోధుమ గింజ భూమిలో పడకుంటే ఏ విధంగా ఫలించదో ఈ మనుష్య కుమారుడు కూడా, ఈయన అనగా యెహోషువ మెస్సియా మ్రానులో వేలాడబడకపోతే, మ్రానులో రక్తము కార్చకపోతే, ఆయన శ్రమ పట్టబడకపోతే, ఆయన నిందలు అనుభవించకపోతే, ఆయన ముఖము మనుషులు చూడల రీతిగా అవ్వకపోతే, ఆయన వ్యసనాక్రాంతుడిగా, విసర్జింపబడినవాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఆయన అవ్వకపోతే ఈ దినమున మనము రక్షింపబడిన వారముగా ఉండకపోదుము సుమా. ఒక రక్షింపబడిన స్థితిలో ఉండకపోదుము. కాబట్టి ఆ గోధుమ గింజ అయిన ఆ యెహోషువ ఆయన మృతి నొందాడు కాబట్టి, ఆ మృతి నొందిన ఆ యాషువ సమాధి చేయబడ్డాడు కాబట్టి, సమాధి చేయబడిన యాషువ మూడవ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి, ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? జీవం పొందుకుంటున్నాం. మనము నిత్య జీవంలోకి ఎంటర్ కాగలుగుతున్నాం. కాబట్టి ఆ యెహోషువ మెస్సియా అంటున్న మాట. కాబట్టి గోధుమ గింజ యొక్క స్థితి అది ఒక్కటే ఉంటే ఇంత గోధుమ గింజలు రాగలుగుతాయా? ఇన్ని గోధుమ పిండి రాగలుగుతుందా? ఈరోజు మనం సాయంత్రం గోధుమ పిండితో రొట్టె చేసుకొని రొట్టెలు తినబోతున్నాం. యాషువ మెస్సియా శరీరం అనే రొట్టెను మనం తినబోతున్నాం. దానికి ఎంత క్రయము చెల్లించాలి, ఎన్ని గోధుమలు తీసుకోవాలి, ఎన్ని గోధుమలు, దాని కొరకు ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అదే మాదిరిగా రక్తముగా మనకు చూపెడుతున్న ద్రాక్షారసం, ఒక ద్రాక్షకాయ అది పండి మగ్గి అది ఎక్కడికి అది పోబడాలి, ద్రాక్షరసంగా మార్చబడాలి అంటే తొట్టులో వేయబడాలి. అప్పటి కాలం అయితే తొట్లు ఉండి నలగొట్టేవి. ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి. మిక్సీలో ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. కానీ అప్పుడు అది ఒక తొట్టులో వేయబడి తొక్కబడాలి, అది దంచబడాలి, అది నలగొట్టబడాలి. తర్వాత అందులో నుంచి ఏమొస్తుంది? అప్పుడు ద్రాక్షారసం వస్తుంటుంది. కాబట్టి యెహోషువ మెస్సియా ఆ విధంగా ద్రాక్షకాయ ఆ తొట్టులో వేయబడి ఏ విధంగా దంచుతారో ఆయన శరీరము నలగొట్టబడింది. ఆ శరీరంలో నుంచి రక్తము కార్చబడింది. ఆ రక్తానికి సాదృశ్యంగానే ద్రాక్షారసం మనం తీసుకోబోతుంటున్నాం. కాబట్టి ఆ శరీరం అనే రొట్టెను, ద్రాక్షరసమును అనే ఆ రక్తం అనే ద్రాక్షరసం తీసుకోబోతున్నాం. మనము ఏ విధంగా మనం ఉండాలి, ఏ స్థితిలో మనము, ఏ విధమైన విధానంలో మనం అనే శరీరంలో పాలు పొందాలి, ద్రాక్షరసంలో మనం పాలు పొందాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట రాస్తూ వస్తుంటాడు. ఒక శ్రేష్టమైన మాట, ఒక చక్కటి మాట రాస్తూ వస్తుంటాడు. ఒకసారి మనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఎలోహిమును భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. సమస్తమైన కల్మషము నుండి, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. కాబట్టి దేవుని భయముతో, ఎలోహిం భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఆయన యొక్క బలలో చేవేయాలి. ఇంకా మనలో ఎక్కడైనా అపరిశుద్ధత ఉంది, ఎక్కడైనా అపవిత్రత ఉంది, ఎక్కడైనా ఇంకా ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా మన జీవితంలో ఉంది, ఇంకా మన జీవితంలో కల్మషం ఉంది, ఇంకా వేషధారణ ఉంది, ఇంకా మనలో దుష్టత్వం, దుర్మార్గత ఉంది, ఇంకా ఏదైనా ఆయనకి హేయమైనవి ఏదైనా ఉందంటే ఆ స్థితిలో ఉండి మనము రొట్టె ద్రాక్షరసములో చేవేయకూడదు సుమా. సమస్తమైన కల్మషము నుండి. కాబట్టి ఒకటి వదిలిపెడతారు, ఒకటి వదిలిపెట్టారు, కొన్ని విడిచిపెడతారు, కొన్ని విడిచిపెట్టారు. ఆయనకి హేయమైన ఏదైనా కూడా సమస్తమైన కల్మషము నుండి. కాబట్టి అది ఏదైనా, చిన్నదైనా, కొంచెదైనా, ఏదైనా. కాబట్టి కొంతమంది అనుకుంటారు, ఈ చిన్నదే కదా ఏమవుతుందిలే, చిన్న అబద్ధమే కదా ఏమవుతుందిలే, చిన్న తప్పిదమే కదా ఏమవుతుందిలే, ఇది పెద్ద పాపము కాదు కదా అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏం చదివిస్తుందంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. అంటేగా పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి రావడానికి కొరకు మనము సమస్తమైన కల్మషము నుండి మనము పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని ఆయన ఎదుట మనము నిలబడగలగాలి సుమా. కాబట్టి యెహోవా మెస్సీయ మన ముందుకు రాబోతున్నాడు. సాయంకాల సమయమున ఆయన ద్రాక్షరసము రాబోతున్నాడు. ఆయన సమస్తమైన పరిశుద్ధతలో ఉన్న పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన ఆ సర్వోన్నతిని ముందుకు మనము రాబోతున్నాం. కాబట్టి ఆయన శరీరము ఆ విధంగా గోధుమ గింజ వలె నలగొట్టబడింది. ఆ గోధుమ గింజకున్న పొట్టు తీసివేయబడి అది మరలోకి వెళ్ళి, అది మరలో ఏ విధంగా నలగొట్టబడి దాన్ని ఏ విధంగా చేశారో, పిండి చేశారో, ఆ పిండిగా చేయబడిన ఆ పిండి ఏ విధంగా కాల్చబడిందో ఆయన శరీరము కూడా ఆ విధంగా అనేకమైన శ్రమల గుండా వెళ్ళి ఆయన శరీరం మన కొరకు రొట్టెగా మార్చబడుతూ వచ్చింది. పరమ తండ్రి నీకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి శ్రమల గుండా వెళ్ళిన యెహోవా మెస్సీయ పస్కా పండుగలో మన ఎదుట నిలబడి, నా కుమారుడా, ఇట్టి శ్రమల గుండా నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? నా కొరకు ఇట్టి శ్రమల గుండా నువ్వు వెళ్ళడానికి నా కొరకు నువ్వు సంసిద్ధమేనా? పవిత్రత జీవితము జీవించడానికి కొరకు, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు, నిందారహితమైన నిష్కలంకమైన జీవితము జీవించడానికి కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో కూడా ఎలోహిం యందు సంతోషిస్తూ, అవును నాకు పవిత్రమైన జీవితము కావాలి. యోసేపు తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కొరకు శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఆయన పాపం ఒప్పుకుంటే ఎంతో ఆయన యొక్క ఎలాంటి జీవితం ఉండేది? ఆ కారాగార జీవితం ఉండేదా? ఆ శ్రమ జీవితం ఉండేదా? కానీ పరమ తండ్రి సన్నిధానంలో ఒకటే అనుకున్నాడు, ఆ దుర్మార్గమైన జీవితము, ఆ దుష్టత్వమైన జీవితము, ఆ పాప జీవితము, ఆ పాపయుక్తమైన జీవితము జీవించడం కంటే కారాగారంలో శ్రమ అనుభవించడము, శ్రమ పెట్టబడము, అక్కడ నిందలు అనుభవించడము, అక్కడ ఆయన యొక్క కాళ్ళకు ఆ ఇనుము బంధించి ఆ ఇనుము ఆ కాళ్ళను బంధించి నొప్పి పెడుతున్నప్పుడు ఆ నొప్పి భరించాడు, ఆ శ్రమ అనుభవించాడు. కానీ తన శరీరములకు ఎక్కడ అపవిత్రత అంటనీయలేదు సుమా. నేడు మన జీవితంలో యోసేపు చూసుకుంటుంటే, యోసేపు ఆ పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు ఎవరైనా సహకరించేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కడిగా ఉన్నాడు. ఆయన బానిసగా అమ్మబడుతూ వచ్చాడు. ఆ శ్రమ పెట్టబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆదరించేవారు ఎవరు లేరు. శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆ శ్రమలో, బాధలో ఆయనను, అయ్యో నా కుమారుడా, నేను గురించి ప్రార్థన చేస్తాను, నువ్వు ఈ శ్రమల్లో ధైర్యముగా ఉండు,
ఆయన యందు విశ్వాసంలో ఉండు అని ఎవరైనా పలకరించేవారు ఎవరైనా ఉన్నారా? పలకరించే నాదుడు, పలకరించే ఎవరైనా. కానీ నేటికి మన జీవితంలో మనకు ప్రతిదినము వాక్యం ఉంది, ప్రతిదినము మనకు సేవకులు కనబడుతూనే ఉన్నారు, ఫోన్లో అందుబాటులో ఉన్నారు, సంఘం ఉంది, మనకు సహోదరులు ఉన్నారు, ప్రార్థన చేసే సమాజం ఉంది మన వెనకాల. కానీ అయినా పరిశుద్ధమైన జీవితము జీవించడానికి, శ్రమ పెట్టబడడానికి, శ్రమలు అనుభవించడానికి మనం ఇష్టపడడం లేదు. యోసేపు తన జీవితాన్ని పవిత్రమైన జీవితము కాపాడుకోవడానికి క్రయము చెల్లించాడు, క్రయమయ్యాడు, క్రయము చెల్లించాడు. కాబట్టి యెహోషువ మెస్సియా నీ నా జీవితానికి కూడా ఆయన క్రయము చెల్లించి కొన్నాడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. మనల్ని విమోచించడానికి ఆయన క్రయము చెల్లించాడు. ఏంటయ్యా క్రయం అంటే? ఆయన ప్రాణం అర్పించాడు. అంతకు మించినది ఏది లేదు. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు సుమా. కాబట్టి అందుకే 49వ కీర్తనలో ఒకరి సహోదరుని మనం చదువుకున్న కీర్తన 49వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనము, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము ఎలోహిం సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడెవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, నువ్వు కుళ్ళు చూడక నిత్యము బ్రతకడానికి కొరకై, నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళకుండా నిమిత్తమై, నిత్య నాశనానికి నువ్వు వెళ్ళకుండా నిమిత్తమై, నువ్వు ఎలోహిం సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రాయచిత్తము చేసుకొని నిత్యమైన జీవితముతో ఆయనతో కలిసి జీవించడానికి కొరకు ఆయన యొక్క రక్తమును నీ కొరకు ఏం చేశాడు? ఆయన క్రయముగా చెల్లించాడు. నువ్వు క్రయమిచ్చి కొనబడిన దానవు, క్రయమిచ్చి కొనబడిన వాడవు నీవు. కాబట్టి పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు ఆయన నీ కొరకు అన్నీ సిద్ధపరిచి పెట్టాడు. అన్ని పరమతని నీకు అనుగ్రహించాడు. పాపం నుంచి నువ్వు విడుదల పొందితే, ఆ పాపం నుంచి విడుదల పొందితే పాపంలోకి వెళ్ళకుండా, పాపం నీకు అంటకుండా, పాపం వైపు నువ్వు తిరిగి చూడకుండా, పాపం అనే ఆలోచనలోకి నీకు రానియకుండా ఆ పరిశుద్ధాత్మను పరమతండ్రి నీకు కాపుదల ఉంచుతాడు సుమా. పరిశుద్ధాత్మ ద్వారా పరమత నిన్ను బలపరుస్తాడు. వాక్యమును ప్రతిదినం అనుగ్రహిస్తున్నాడు పరమతండ్రి. వాక్యము ద్వారా ఏం చేయబడతాము? శుద్ధి చేయబడతాం. అవును, 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? యవనస్తులే కాదు, మధ్య వయస్కులు, వృద్ధాప్యులు ఉన్న వారు కూడా వారి నడవడికను దేని ద్వారా శుద్ధి చేసుకుంటారు? వాక్యపు వెలుగులో. ఆ వాక్యము మన మధ్యకు వచ్చింది, వాక్యం సమీపముగా ఉంది, అనుదినం వస్తుంది. కాబట్టి ఈ వాక్యము అప్పుడు యోసేపుకు అనుగ్రహింపబడలేదు సుమా. యోసేపు జీవించినప్పుడు వాక్యము లేదు, వాక్యం ప్రకటించేవారు లేరు, వాక్యం ద్వారా ఆదరించేవారు లేరు, వాక్యం ద్వారా బలపరిచేవారు లేరు. నేటి నీకు ప్రతిదినము వాక్యం ఉంది, ప్రతిదినము సేవకులు నిన్ను పలకరిస్తారు ఫోన్ చేస్తే, ప్రతిదినము నీ గురించి సంఘం ప్రార్థిస్తుంది, నీ సహోదరులు ఉన్నారు, నీ గురించి నీకు వెనకాల పట్టించుకునే ప్రతి ఒక్కరిని పరమతని నీ కొరకు చుట్టుగా ఉంచాడు. అయినను పాపములకు పరిగెత్తుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినమున పరమతని నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. పాపం నుంచి విడుదల పొంది పశ్చాత్తపడి నీవు ప్రాయచిత్తము చేసుకొని ఆయన సన్నిధికి రావాలని, ఆయన సన్నిధిలో తిరిగి నువ్వు అనుగ్రహింపబడాలని, ఆయన కొరకు ఒక పాత్రగా నువ్వు చేయబడాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. ఒకసారి చూసుకుందాం, పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక ఆయన క్రయమును చూద్దాం, ఆయన ఏ విధంగా నిన్ను సంపాదించుకున్నాడో ఒకసారి చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యెహోషువ మెస్సియా యొక్క 15వ వచనం నుంచి చదువుకుందాం. 14-15 వచనం నుంచి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయెను. ఏలయనగా ఆయన ఎంత
మాత్రమును యెహోవా దూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవదూతల స్వభావం ధరించుకొనక, ఒక దేవదూతను పంపలేదు, ఒక దేవదూతల స్వభావాలు వచ్చి మానవుని విడిపించలేదు. మరణం యొక్క బలము గలవానిని, మరణం యొక్క బంధకంలో ఉన్న అతని యొక్క బిడ్డలను చూడండి, మరణం యొక్క బలము గలవారిని, మరణం యొక్క బంధకంలో బంధింపబడిన తన బిడ్డలను, ఆ దాసములకు, మరణం యొక్క దాసములకు లోబడిన వారిని విడిపించడానికి ఆయనే రక్త మాంసములో పాలివాడాయను. రక్త మాంసములో పాలివాడు కాకుండా ఆయన యొక్క దూతగా రావచ్చు. ఆయన యొక్క దూతను పంపవచ్చు. అంతకుముందు రక్షకులు అనేకులు పంపుతూ వచ్చాడు. తన ప్రజల ఇజ్రాయేలును కాపాడడానికి, వారిని నడిపించడానికి, వారిని ఆ యొక్క అద్దరికి చేర్చడానికి అనేక మంది రక్షకులు వస్తూ వచ్చారు. న్యాయాధిపతులలో గ్రంథంలో ఉంటుంది, అనేక మంది రక్షకులను వారందరినీ ఇజ్రాయేల్ ఏం చేస్తూ వచ్చారు? చంపుతూ వచ్చారు. హేబేలు మొదలుకొని బ్యాప్టిజం ఇచ్చి యోహాను వరకు ఏమవుతూ వచ్చారు? చంపబడుతూనే ఉన్నారు. కానీ ఆయనే తన మహిమను వదులుకొని, సింహాసనాన్ని వదులుకొని, ఆయన యొక్క స్వభావాన్ని వదులుకొని, ఆయన స్వభావం ఎలాంటి, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు నిత్యము కొనియాడబడుచున్న ఆ మహిమను వదులుకొని నీ కొరకు నా కొరకు ఆయన రిక్తుడిగా దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఏమాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నీ జీవితములో క్రయముగా నీ పాపము నుంచి విమోచించడానికి, క్రయము చెల్లించడానికి కొరకు ఆయన ఏమవుతూ వచ్చాడట? 17వ వచనంలో ఉంది, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై ఎలోహిం సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చూడండి, ఎలోహిం సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఆయన ఏమవుతూ వచ్చాడట? అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన మనము ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నామో మనవలే జీవిస్తూ వచ్చాడు. ఒక సహోదరుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన ఘనుడుగా ఎంచబడలేదు, గొప్పవాడిగా ఎంచబడలేదు. ఎవరి యొక్క ఇంట్లో పుట్టాడు, ఏ విధంగా పెరిగాడు, ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడు. మనవలే శోధింపబడినను, మనవలే ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఆయన ఉంటూ వచ్చాడు. అదే మాదిరిగా ఆయన ఏమాత్రము కూడా తన నోట కపటము లేకుండా, పాపము లేకుండా ఆయన మన కొరకు శ్రమ అనుభవించి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన శోధింపబడే వారికి సహాయము చేయటకై ఆయన శోధింపబడుతూ వచ్చాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక, ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడగల వారికి సహాయము చేయుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఈ దినమున ఏ పాపముతో, ఏ శాపముతో, ఏ అంధకారములో, ఏ చీకటిలో ఉన్నావో, దాని నుంచి నువ్వు రాలేకపోతున్నావో, ఆ పాపం నుంచి రాలేకపోతున్నావో, ఆ యొక్క పాపముని ఊపిలో నుంచి రాలేకపోతున్నావో, విడిపించుటకు ఆయన సమర్థుడు. నువ్వు కోరుకుంటే, నువ్వు ఆశపడితే, నువ్వు అడిగితే, అయ్యా నేను ఈ పాపములో ఉన్నాను, ఈ దురాపమైన పాపంలో నేను పడి ఉన్నాను, ఈ దురాపమైన పాపంలో నుంచి నన్ను విడిపించుము, ఇది నన్ను ఏలకుండా సహాయం చేయము, ఇందులో నుంచి నన్ను విడిపించుము అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సహాయం ఇచ్చేటకు, పాపం నుంచి విడిపించుటకు, పాపం నుంచి విడిపించి నువ్వు పరిశుద్ధమైన జీవితము జీవించుటకు ఆయనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి చాలామంది అనుకుంటుంటారు, మేము ఈ పాపం నుంచి ఎలా విడిపింపబడాలి, ఈ పాపం నుంచి ఏ విధంగా విడిపించబడాలి? ఇది వచ్చిన సమస్య. పాపములో నుంచి విడిపించడానికైనా సమర్థుడు. నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ దోషములో ఉన్నా, ఏ అతిక్రమంలో ఉన్నా, పాపములు క్షమించుటకు ఆయనకొక్కనికే అధికారం కలదు. కాబట్టి
ఎందుకు అంటే పాపపు ముళ్ళును విరిచాడు ఆయన, మరణ ముళ్ళు విరిచాడు ఆయన. ఆయన మరణమునంది ఆ మరణ ముళ్ళు విరిచాడు కాబట్టి పాపం మీద అధికారం కలిగిన వాడు ఆయన. ఆ పాపమును జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు. పాపపు ముళ్ళును ఆయన విరిచాడు, మరణ ముళ్ళు విరిచాడు కాబట్టి సహాయం చేయటకు శక్తివంతుడు. కాబట్టి ప్రియులారా, బలలో చేయడానికి కొద్ది గంటల సమయం ఉన్న నీవు పరిశుద్ధమైన యెహోవా సన్నిధానములో, అయ్యా నీకు తెలియనిది ఏదీ లేదు, నీకు మరుగనిది ఏదీ లేదు. నా హృదయంలో ఈ పాపం ఉందయ్యా, ఈ దోషం ఉందయ్యా, ఈ అతిక్రమం ఉందయ్యా. కాబట్టి నీవు నా ఎదుట అయ్యా ఉంచిన ఈ బల్ల నేను చేయవేయబోతుండగా నన్ను పరిశుద్ధపరచుము, నన్ను శుద్ధీకరించుము. ఎందుకంటే పరమ తండ్రి సెలవిస్తూ వస్తున్నాడు. ఒక మాట మొదటి కొరింథీయులకు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో 9వ వచనంలో ఒక మాట రాసి వస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపమును ఒప్పుకొని ఎడల, మనుషులు ఎదుట ఒప్పుకోవద్దు. ఆయన యొక్క పాదముల చింత ఆయన సముఖంలోకి వెళ్ళి మీరు ఒప్పుకోండి, ఒంటరిగా వ్యక్తిగతముగా. ఈ కొద్ది గంటలలో అయ్యా నేను ఈ పాపము చేశాను, ఈ దోషము చేశాను, నీ పాపములను ఒప్పుకుంటే చాలు. రహస్యముగా నువ్వు చేసిన పాపములు క్షమించుటకు రహస్యమందున్న తండ్రి దగ్గరికి నువ్వు రహస్యముగా వెళ్ళు. అయ్యో ఈ మనుషుడు వింటే ఏమనుకుంటాడో, నా పక్కనున్న సహోదరి వింటే ఏమనుకుంటుందో, నా పక్కనున్న సహోదరు వింటే ఏమనుకుంటుందో అని నీ పాపను ఒప్పుకోక కప్పుకుంటే అది ఎంతో నష్టము, అది ఎంతో కీడుకు కారణము, అది ఎంతో పరమతండ్రికి అసహ్యమైన జీతము. కాబట్టి సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. సామెతల గ్రంథం 28 అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము. 28వ అధ్యాయము చక్కటి మాట రాసి వస్తుంటాడు. 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, ఆయన నమ్మదగిన వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే, నీ పాపలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన కనికరపూరుడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు కనుక నీ పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన కల్మషము నుండి, సమస్తమైన పాపపు యోచనల నుండి, పాపము యొక్క తలంపుల నుండి నిన్ను బయటకు విడిపిస్తాడు. విడిపించి క్షమిస్తాడు, క్షమించి నిన్ను పవిత్రపరుస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి అందుకే ఈ దినమున పరమతండ్రి మరొక్కసారి ఒక శ్రేష్టమైన సమయం మనకి ఇచ్చాడు. బలలో ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నావా? ఏమీ మొహమాటం లేదు పరమతండ్రి దగ్గర. ఆయనకు తెలుసు నీ పాపములేంటో, నువ్వు ఏ పాపం చేసావో, ఏ దోషం చేసావో, మనుషుల్ని కప్పి చేసిన పాపములు, మనుషులు కనబడకుండా చేసిన పాపములు, నీ భార్యకు కనబడకుండా నువ్వు చేసిన పాపములు, నీ భర్తకు కనబడకుండా నువ్వు చేసిన పాపములు, నీ పిల్లలు కనబడకుండా చేసిన పాపములు పరమతండ్రి ఎదుట తేటతెల్లంగా కనబడుతూ వస్తుంటున్నాయి. కాబట్టి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆయన నీ పాపములు క్షమిస్తాడు. కాబట్టి ఆయన ఎందుకు క్షమించడానికి అర్హుడు? ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకములో జీవించినప్పటికీ, ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయన ఏ పాపము లేనివాడిగా ఉంటూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో చక్కని మాట అంటూ వచ్చాడు. హెబ్రీ 7:26 అంటాడు ఒక మాట. హెబ్రీ రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు పరమ తండ్రి నీకు స్తోత్రం.
కాబట్టి ఆయనకు మించిన సరిపోయిన వాడికి ఎవరు లేరు. యాషువ మెస్సీయ ఒక్కరే నీ పాపములు క్షమించుటకు సరిపోయిన వాడు. ఎందుకంటే ఆయన పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్న పరిశుద్ధుడు, పరిశుద్ధుల మహనీయుడు. ఆయనకు మించిన పరిశుద్ధుడు ఎవరు లేరు. ఆ పరిశుద్ధుడు నీ ఎదుటికి రాబోతున్నాడు సాయంకాల సమయమున. ఆ పరిశుద్ధమైన జీవితము కలిగిన ఆయన ఈ లోకంలో జీవించి నీ ఎదుటికి రాబోతున్నాడు. నీకు ఆయనే మాదిరి. అయ్యా, నీ స్వారూప్యంలోనికి నీ పోలికలను మార్చబడానికి కొరకు నా సమస్తమైన కల్మషం నుంచి నన్ను, సమస్త దుర్నీతి నుంచి నన్ను కడిగి పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని మనం ప్రార్థన చేసుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధీకరిస్తాడు మనల్ని. ఎందుకంటే ఈ గిన్నె ఏమంటున్నాడు? లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనంలో మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీ కొరకు అనగా మన కొరకు. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ నా కొరకు అని చదువుకోండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. 22వ అధ్యాయము 20వ వచనంలో ఈ గిన్నె అని చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. ఈ గిన్నె మీ కొరకు అనగా నా కొరకు చిందింపబడి ఉన్న ఆయన రక్తం వలనైనా క్రొత్త నిబంధన. యెహోవా మెస్సీయ రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఆ రక్తముతో క్రొత్త నిబంధన చేస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధన ప్రజలముగా అనగా యెహోవా మెస్సీయ రక్తము కింద, ఆయన రక్తం కింద కడగబడిన ప్రజలముగా ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి. కాబట్టి ఈ రక్తమే మనకు అర్హతనిస్తుంది, ఈ రక్తమే మనకు యోగ్యతనిస్తుంది, ఈ రక్తమే మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపజేస్తుంది. కాబట్టి ఆ రక్తము నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల రక్తము నీ ఎదుటికి వచ్చింది ఈ దినమున. కాబట్టి ఆ రక్తములో పాలు పొందే ముందు ఆ రక్త ప్రోక్షణ కిందికి రా. సకలమైన దుష్టత్వం నుంచి, సకలమైన పాపంలో నుంచి, సకలమైన అవిధేయతలో నుంచి నిన్ను కడిగి పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది, నీ ప్రాణాత్మలను, నీ కీళ్లను, నీ మూలుగులను సైతము పరిశుద్ధపరిచి పవిత్రపరిచేది ఆయన రక్తము. ఆ రక్తానికి ఆ శక్తి ఉంది, ఆ రక్తానికి ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. అయ్యా, నీ రక్తము ద్వారా నన్ను కడుము. రండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆయన రక్త ప్రోక్షణ కిందకి వస్తాం. ఆయన యొక్క రక్తము మన మీద ప్రోక్షించుకుందాం. అయ్యా, నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము తండ్రి. ఒకసారి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, సమస్తమైన దుర్నీతిలో నుంచి, సమస్తమైన పాపములో నుంచి, సమస్తమైన దుష్టత్వములో నుంచి, సమస్తమైన అది ఏదైనా సమస్తమైన దుష్టత్వంలో నుంచి నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచేది ఆయన రక్తము. ఆ రక్తమే నీకు యోగ్యతనిస్తుంది, ఆ రక్తమే నీకు అర్హతనిస్తుంది, ఆ రక్తమే నిన్ను అతి పరిశుద్ధంలోకి ప్రవేశిస్తుంది, ఆ రక్తమే నిన్ను బలలో యోగ్యకరంగా చేయడానికి కొరకు నీకు సిద్ధపాటును కలగజేస్తున్న ఆ రక్తము ఈ దినమున మరొక్కసారి నీ మీదికి రావాలని కోరుకో, నీ మీదికి రావాలని కోరుకో. నీ హృదయాంతరంగా పరిశుద్ధపరిచేది, నీ సమస్తమైన దుష్టత్వం నుంచి నిన్ను పరిశుద్ధపరిచేది ఆ రక్తము. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకునే నెలలా అది ఒంటిగా ఉండి మృతునందును, అది చచ్చిన నెలలా ఫలించును. అయ్యా, నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు నలగొట్టబడ్డావు, నా కొరకు నువ్వు అయ్యా వ్యసనాక్రాంతుడిగా, విసర్జింపబడిన వాడిగా, వ్యాధులు అనుభవించిన వాడిగా నా కొరకు తండ్రి నువ్వు రక్తము కార్చినావు. నీ రక్తము నా కొరకు క్రయమిచ్చి కొన్నావు. నా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పదయ్యా. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. ఆ రక్తము ద్వారా నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము, శుద్ధీకరించుమని 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో పవిత్రపరచుకొని శుద్ధీకరించుకొని పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి మనం వెళదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ఈ మాటలు మీ యొక్క హృదయంలో చేసుకున్న మీ ప్రార్థన ఆయనకు అంగీకృతంలోను గాక. ఆమేన్. పరమ తండ్రి మాట మనలో దీవించు.